ఏమైంది? నీలా, నీలా, ఏ నీలా, మీ వైఫ్ని ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనకున్నది ఫాస్మోఫోబియా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దెయ్యం అంటే భయపడ్డం సాధారణమైన విషయమే. మీ వైఫ్కి సంబంధించినంత వరకు అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక భయంకరమైన దెయ్యం సినిమా చూసొచ్చాం అనుకోండి, ఒక 2-3 days నైట్లో రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కూడా భయపడుతుంటాం, రైట్? బట్ పోను పోను దాన్ని మర్చిపోతుంటాం. మీ వైఫ్ లాంటి కొంతమంది మాత్రమే దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరేదో హారర్ సినిమా చూసొచ్చిన తర్వాతే తను ఇలా బిహేవ్ చేస్తున్నారు కదా? అవును డాక్టర్, ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది, ఏవేవో శబ్దాలుంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మాత్రం తను ఊహించుకున్నదే, నథింగ్ టు వరీ. బట్ మీరే తన్ని చూసుకోవాలి. తనతో పాటు చాలా టైం స్పెండ్ చేయండి. తనకి నచ్చిన విషయాల మీదకి తన మైండ్ని డైవర్ట్ చేయండి. పాటలు వినొచ్చు, బుక్స్ చదవచ్చు, యోగా చేయొచ్చు. ఓకే, నేను ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయండి. బాగా నిద్రపోతారు. ఇట్ విల్ హెల్ప్ హర్ రెడ్యూస్ హర్ మెంటల్ స్ట్రెస్. అండ్ డోంట్ వరీ, షీ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ చెప్పింది విన్నావుగా, నీకేం కాలేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. ఓకే మిస్టర్ ప్రకాష్, ఏ ప్రాబ్లం అయినా ఎప్పుడైనా ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? ఏమండి, ఇలా రండి. ఆగొస్తున్నా. ఇటు చూడండి. ఏమైంది? పాలు విరిగిపోవడం చూశాను, కానీ పాల కలరే మారిపోయింది. పాలు విరిగిపోయాయా? ఎలా? నాకు చాలా భయంగా ఉందండి. అన్ని తప్పుగానే జరుగుతున్నాయి. సరే, నువ్వురా. లేదండి, నువ్వురా. రమ్మంటున్నాగా, రా. చెప్పండి మహేష్. వినోద్ ఉన్నాడు కదా? సరే, వస్తున్నా. ఎవరండి ఈ టైంలో? ఆఫీస్ నుంచి కాల్. ఎవరో ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, ముఖ్యమైన మీటింగ్. వెళ్ళక తప్పదు. ఏమండి, ఈ టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు. అత్తయ్య కూడా లేరు. అందుకని నాకు చాలా భయంగా ఉందండి. చూడనిలా, ఇది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా ముఖ్యమైన మీటింగ్. నేను వెళ్ళి తీరాలి. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. చెప్పింది అర్థం చేసుకో. ఆ బ్యాగ్ ఇలా పట్టరా. ఏమండి, ఆగండి ఒక్క నిమిషం. ఏమండి, ఏదైనా రేపు పొద్దున్న చూసుకోవచ్చండి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. ఇలా ముఖ్యమైన ఆఫీస్ పని చెప్పాను కదా. ఏమండి, చెప్పేది కొంచెం వినండి. ఏం వినాలో చెప్పు. ఎందుకండి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు? ఏమండి, చెప్పేది కొంచెం వినండి ప్లీజ్.
ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నీలా ప్లీజ్ అర్థం చేసుకో. అమ్మకి మెసేజ్ చేస్తాను పొద్దునే బయలుదేరి రమ్మని. నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావుగా, ఇక తలుపేసుకుని పైకి వెళ్ళి పడుకో. వద్దండి. వెళ్ళొస్తాను, త్వరగా వచ్చేస్తానే. బాయ్.
అమ్మాయి కేసును అన్ని యాంగిల్లో తరోగా చెక్ చేసింది సార్. ఆ అమ్మాయి డిప్రెషన్ వల్లనే సూసైడ్ చేసుకుంది. అప్పటికే అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా క్లియర్గా ఉంది. ఓకే, మీరు కేసు క్లోజ్ చేయండి. ఓకే, ఫైల్ తీసుకుని నన్ను కలవండి. ఓకే సార్.